ప్రతిపక్షాలు కావాలనే తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. దేశంలోనే మెరుగైన విద్యా విధానాన్ని అమలు చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. విద్యా వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చామని గుర్తు చేశారు. తమపై దుష్ప్రచారం చేస్తున్న వారిని కౌంటింగ్ తర్వాత వైసీపీ గెలుపుతో బుద్ధి చెబుతామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇవాళ విద్యా వైద్యంలో జరుగుతున్న రిఫార్మ్స్ వచ్చామే సంక్షేమం కాదు సార్. అది దేశానికి ఎసెట్, అది రాష్ట్రానికి ఎసెట్, ఆ కుటుంబానికి పెట్టుబడి. రెండును నీ కుటుంబంలో వచ్చి ఒక కుర్రవాడు చదువుకుని పెద్దవాడు అయ్యాడంటే నీ కుటుంబం తాలూకా స్థితిగతులే మారిపోతాయి. దాంతో ఆ ఊర్లో ఆ కుటుంబం తాలూకా పరువే మారిపోద్ది, ఆ ఊరు తాలూకా సినరీ మారిపోద్ది, దాంతో ఆ స్టేట్ మారిపోద్ది. ఇంకో 20 సంవత్సరాలు పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో దేశంలో యూపీఎస్సీ కానీ ఎనీ సెంట్రల్ ఎగ్జామ్స్ ఏది జరిగినా, కాంపిటేటివ్ జరిగినా, అయితే ఉద్యోగాలకు కానీ అడ్మిషన్ కానీ 50% ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉంటారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. ఇవాళ విద్యా వైద్యంలో జరుగుతున్న రిఫార్మ్స్ వచ్చాయి.